గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వందలాది ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి చెరువు అది. కానీ ప్రస్తుతం కాలుష్య కారకాలతో నిండింది ఆ చెరువు. ఇది ఎక్కడో కాదు, మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం మొలగర గ్రామ శివారులో ఉన్నటువంటి సుడి చెరువు దుస్థితి. గ్రామంలో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర ఇండస్ట్రీస్ అనేటటువంటి పేపర్ మిల్లు కారణంగా ఇటు చెరువులో నీరంతా కూడా కలుషితమైపోతుందంటూ కూడా రైతాంగం అంతా ఆందోళన పడుతుంది. అయినా అధికారులు ఈ కంపెనీ వైపు ఎందుకు కన్నెత్తి చూడట్లేదు? ఈ కంపెనీ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి? వందలాది ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి చెరువు అది. కానీ ప్రస్తుతం కాలుష్య కారకాలతో నిండింది ఆ చెరువు. ఇది ఎక్కడో కాదు, మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం మొలగర గ్రామ శివారులో ఉన్నటువంటి సుడి చెరువు దుస్థితి. గ్రామంలో ఏర్పాటు చేసిన వెంకటేశ్వర ఇండస్ట్రీస్ అనేటటువంటి పేపర్ మిల్లు కారణంగా విడద జలాలన్నీ నేరుగా వచ్చి చెరువులో కలుస్తున్న కారణంగా అటు భూగర్భ జలాలు ఇటు చెరువులో నీరంతా కూడా కలుషితమైపోతుందంటూ కూడా రైతాంగం అంతా ఆందోళన పట్టింది. అయినా అధికారులు ఈ కంపెనీ వైపు ఎందుకు కన్నెత్తి చూడట్లేదు? ఈ కంపెనీ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి? అసలు రైతులు ఏం చెప్తున్నారు అనేటటువంటి అంశాలపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పాలమూరు పంట పొలాలను పచ్చబరిచేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతుంది, ప్రాజెక్టులను నిర్మిస్తుంది, కేఎల్ఐ లాంటి కాలువలు తీసుకొస్తుంది. కానీ ఇక్కడ కొన్ని ఏవైతే కంపెనీలు ఉన్నాయో ధనార్జనే ధ్యేయంగా ఏర్పాటు చేసినటువంటి కంపెనీల వల్ల పడేటటువంటి వ్యర్థ జలాల కారణంగా ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్య కొరల్లో చిక్కుతుంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా మొల్గర గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు సుడి చెరువు అనేటటువంటి ఈ చెరువు అంతా కూడా పక్కనే ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ యూనిట్ 2 అనేటటువంటి పేపర్ మిల్ ఏదైతే ఉందో ఆ మిల్లు ద్వారా వచ్చేటటువంటి వ్యర్థాల కారణంగా ఈ నీరంతా కూడా కలుషితమైపోతుంది. చూస్తున్న విజువల్స్లో కూడా పూర్తిగా ఈ నీరంతా కూడా నల్లటి నీరుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ భరించలేనటువంటి దుర్వాసన కూడా వస్తుంది. కేవలం ఈ పక్కనే ఉన్నటువంటి ఈ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ నుంచి వచ్చేటటువంటి వ్యర్థ జలాలన్నింటినీ కూడా ఈ చెరువులో పంపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ నీరంతా కూడా కలుషితంగా మారిపోతుంది. అక్కడ విజువల్స్లో చూడవచ్చు, దాదాపుగా 2-3 రోజుల నుంచి కూడా ఈ గ్రామస్తులంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కంపెనీ దగ్గర పనులను నిలిపివేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు పనులు నిలిపివేసినప్పటికీ కూడా అక్కడ పెద్ద ఎత్తున ఆ కంపెనీ నుంచి వచ్చేటటువంటి ఆ నురగలాంటి తెల్లటి ఆ ప్రాంతం ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా కంపెనీ నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలు. ఇక్కడ ఇదంతా కూడా సుడి చెరువు. ఈ సుడి చెరువును ఆకొని దాదాపుగా 200 నుంచి 300 ఎకరాల వరకు కూడా సాగు చేస్తుంటారు. దాదాపుగా పెద్ద చెరువు ఈ ప్రాంతంలో కేఎల్ఐ కాలువ ఏదైతే ఉందో దాని నుంచి గొలుసుకట్టు చెరువుగా ఈ చెరువుకు నీరు వస్తుంది. ఈ చెరువుకు నీరు వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాలకు దాదాపుగా ఈ చెరువు నుంచే మీకు నీరంతా కూడా అక్కడికి వెళ్ళి చేరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ చెరువులోకి ఈ కాలుష్య నీరంతా కూడా వచ్చి చేరుతున్న నేపథ్యంలో చెరువులో ఇప్పటికే చేపలు కూడా చనిపోయి దర్శనం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాగే కంపెనీ రన్ అయితే కనుక ఇప్పుడు పక్క వర్షాలు కురుస్తున్నాయి, వర్షపు నీరంతా కూడా వచ్చి చేరుతుంది. సో ఇప్పుడు ఈ వ్యర్థపు నీరంతా కూడా ఇందులో వచ్చి చేరితే ఇక్కడ ఉండేటటువంటి మత్స్య సంపదను కోల్పోవడంతో పాటు పంటలకు కూడా నీరంతా కూడా అందలేనటువంటి పరిస్థితి, గ్రౌండ్ వాటర్ కూడా కాలుష్యం అవుతుంది అనేది స్థానికులు చేస్తున్నటువంటి ఆరోపణ. అసలు ఇక్కడ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, కంపెనీ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఈ ఏడాది మాత్రమే ఈ కాలుష్య నీరు వచ్చిందా, గతంలో కూడా వచ్చిందా, దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లారా, అధికారులు ఏమన్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. మనతో పాటు స్థానికులు ఉన్నారు. అన్న, ఏంటి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ ఎప్పుడు ఏర్పాటు చేశారు, కంపెనీ కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? నమస్కారం సార్, నా పేరు చక్రపాణి గౌడ్. నేను ఈ కంపెనీ గత 20 సంవత్సరాలుగా ఇక్కడ రన్ అవుతుంది. అయితే అప్పుడు ప్రాజెక్ట్ తక్కువ నడుస్తుంది, చిన్నగా ఉండే ఫ్యాక్టరీ. అప్పటికి మేము 4-5 సార్లు వెళ్ళి చెప్పాము, ఇది కాలుష్యం వస్తుంది, వాతావరణం వస్తుంటే దాన్ని అప్పుడప్పుడు ఏదో ఒకటి చిన్నగా చేసి అధికారులతో మభ్యపెట్టి దాన్ని ఏదో చేసేవారు. ఈ మధ్యకాలంలో లోపల ఒక పెద్ద గుంతగా తోవారు. ఆ గుంత పక్కన ఉన్న రైతులకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు వెళ్ళి కంప్లీట్ చేయడం వల్ల ఆ గుంత మూసేసి
ఆ ఉన్న వాటర్ని ఇప్పుడు మనం ఇంకా కనిపిస్తున్న చెరువులోకి నీరు వెళ్తున్నారు. ఈ చాలా ఎక్కువగా నీళ్ళు వస్తున్నాయి, తక్కువ నీళ్ళు కాదు. ఇప్పుడు చెరువు పెద్ద గుంతలో నిండిపోయింది ఇది. ఈ నీళ్ళు ఇలాగే వదిలితే రేపు మా ఊరు చెరువు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. దాని కింద ఉన్న రైతులము, మేమంతా రైతులం, చిన్న సన్నకారు రైతులము. ఈ 200 నుంచి 300 ఎకరాల పంట పొలాలు మొత్తం నాశనం అవుతున్నాయి. అందుకు తాగునీరు మా ఊరి గ్రామ పంచాయతీ బోరు కూడా మా ఊరు చెరువు తూము కిందనే ఉంది. ఇప్పుడు ఆ నీళ్ళు కూడా అసలు నోట్లో పోసుకోవాలంటే నీళ్ళు రుచి లేవు. మా ఊర్లో పిల్లలకి మధ్యలో కాళ్ళు పడిపోవడం, కంటి చూపు తగ్గించడం, మందబుద్ధి, క్యాన్సర్ లాంటి రోగాలు కూడా వస్తున్నాయి. కాబట్టి వెంటనే ఈ కంపెనీ పైన, పేపర్ మిల్లు పైన, యాజమాన్యం పైన గవర్నమెంటు చర్య తీసుకొని దాని తక్షణమే మా గ్రామానికి హాని కాకుండా, మా గ్రామానికి, మా చెరువులోకి ఎలాంటి వ్యర్థ పదార్థాలు రాకుండా గవర్నమెంట్ వారు చర్య తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇక్కడున్న పెద్దలు, మా అందరూ రాజకీయ నాయకులు అందరూ సపోర్టు ధైర్యం ముందుకొచ్చి మా కంపెనీ మా ఊరికి మంచి చేయాలని కోరుచున్నాం. సో మీరు చెప్పండి, అంటే దాదాపుగా ఇక్కడికి ఎంతకాలం నుంచి కూడా ఈ వ్యర్థ జలాలు వస్తున్నాయి? ఈ వ్యర్థ జలాల విషయంలో మీరు అధికారులని సంప్రదించారా? అధికారులు ఏం చెప్తున్నారు? ఇదివరకు ఒకసారి మేము దాని గురించి మాట్లాడితే ఒక 6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగినాము. మా పైన కేసులు పెట్టారు కంపెనీ వాళ్ళు. తిరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన మళ్ళీ ఏమన్నా చేస్తారేమో అనే ఆందోళనతోటి మేము రాలేకపోయినాం ముందుకు. ఇప్పుడు మళ్ళీ ముందు స్టెప్ వేసి చేస్తున్నాం పని. ఇప్పుడైతే తీవ్రంగా వస్తున్నాయి వాటర్ వస్తున్నందుకే మాకు ఈ ఆందోళన చేపడుతున్నాం. తక్షణమే మాకేదో న్యాయం జరగాలి. అంటే ఏంటి ఇక్కడ ఇప్పుడు మాత్రమే ఈ వ్యర్థ నీరు అంతా వచ్చిందా? వర్షాకాలం సీజన్లోనేనా? మిగతా అన్ని సీజన్లలో ఎప్పుడు 365 డేస్ నడుస్తుంది? అంతకు ముందు తక్కువ వచ్చేటివి నీళ్ళు, అంటే ఇంతవరకు రాకుంటుండే, అక్కడ కంపెనీ వరకే ఉంటుండే, ఆడి వరకే సరిపోయి. ఇప్పుడు కంపెనీలో ప్రోడక్ట్ పెంచినందుకు ఇప్పుడు ఎక్కువై ఇటు వచ్చేస్తున్నాయి వాటర్. గత 6 నెలల నుంచి వస్తున్నాయి. యాజమాన్యం ఏం చెప్తారు? ఆ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఏం చెప్తారు? ఇట్లా కాలుష్యం నీళ్ళన్నీ కూడా చెరువులోకి వస్తున్నాయి, చేపలు చనిపోతున్నాయని మీరు చెప్తే వారు ఏం చెప్తున్నారు? వాళ్ళు మాకు సంబంధించిన వాటర్ అయితే అటు పోతలేవు. అది వాళ్ళు చెప్పేది ఏదో, ఇంకా వాళ్ళు ఏదో మాకేదో మసిగూసి మారేడుకాయ చేసినట్టు చేస్తుర్రు. అట్లా చేసినందుకు మేము చెప్పే కాడికి చెప్తున్నాం, అయినా వాళ్ళు వినట్లేదు. ఎప్పుడు వచ్చినా కూడా ఏదో మామూలుగా పని చేస్తుర్రు, ఆ పని కాడికే వదిలేస్తారు. ఇప్పుడు ఈసారి మాత్రం మేము అందరం కలిసి ఏదో ఒకటి చేయాలనే ఇదితోటి ఇంత దూరం తీసుకొచ్చాం. ఏంటి మీ డిమాండ్? కంపెనీని పూర్తిగా అనుమతులు రద్దు చేసి కంపెనీని తొలగించాలా, వ్యర్థాలు రాకుండా చూడాలా? కంపెనీని తొలగించమని కూడా మేము అనట్లేదు. ఎవరు బతుకుదేరు వాళ్ళది బతుకుతాం. కాకపోతే రైతులను నాశనం చేయొద్దు. వాళ్ళు ఏమన్నా లోపల ఏమన్నా స్టోరేజ్ చేసుకునేది ఉంటే, ఆ ఏర్పాటు ఏమన్నా చేసుకునేది ఉంటే చేసుకోమనండి. ఒకవేళ చేసుకునే అవకాశం లేదంటే కంపెనీ తీసేయగలిసిందిగా కోరుతాం సార్. అలాగే వాళ్ళు లోపల ఒక ఈటీపీ ప్లాంట్ కట్టుకోవాలి సార్. వాటర్ హౌజులు కట్టుకొని ఈటీపీ చేసుకొని దాని వాటర్ని శుద్ధి చేసుకొని వదులుకోవాలి. గత 20 సంవత్సరాలలో వాళ్ళు ఈటీపీ ప్లాంట్ అనేది లేదు అసలు. మామూలుగా గుంత కొట్టి గుంతలో నీళ్లు వదులుతున్నారు. ఆ నీళ్ళు రావడం వల్ల పక్కన రైతుల పూర్త పంట పొలాలు నాశనం అయిపోయి, బోరులోంచి పూర్త నీళ్ళు అసలు నోట్లో పోస్తున్నాం అంటే అసలు చెడ్డుగా ఉన్నాయి. అంటే ఈటీపీ ప్లాంట్ కట్టుకొని వాళ్ళు మా ఊరికి ఏమి హాని కాకుండా వాళ్ళ కంపెనీ వాళ్ళు రన్ చేసుకుంటే మాకేమో అభ్యంతరం లేదు. కానీ మా ఊరికి ఏమి అభ్యంతరం రాకూడదు. ఈ నీళ్ళు తాగితే పశువులు కానీ, గొర్రెలు కానీ, బలరు కానీ ఏమున్నా చనిపోతున్నాయి. రైతులు చాలా బాధపడుతున్నారు. చెరువులోకి గొర్రెలు వేసుకుందామంటే భయపడుతున్నారు సార్. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి దీనిపైన కంపెనీ పనులు చేపట్టేలా చేయాలని కోరుతున్నాము. అంటే దాదాపుగా ఇక్కడ నిల్చుంటే కూడా భరించలేనంత దుర్వాసన వస్తుంది స్టిల్ నౌ ఇప్పుడు కూడా. సో మరి ఇంత పెద్ద ఎత్తున పొల్యూషన్ జరుగుతుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, మిగతా అధికారులంతా ఎందుకు స్పందించట్లేదు అనుకుంటున్నారు సార్? మొన్న ఈ మధ్యకాలంలో మేము ఆందోళన చేపట్టాక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చి ఒక మేము మీకు అది ఇస్తాము, అది తీసుకెళ్లి కలెక్టర్కి ఇవ్వండి అన్నారు. ఈ రోజు సోమవారం కాబట్టి ప్రజావాణిలో కలెక్టర్కు విన్నవించుకోవడానికి వెళ్తున్నాం సార్. మా పాతమల్ల గ్రామస్తులందరూ, రైతులం అందరం ప్రజావాణి కలెక్టర్ దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాము. మీరు వచ్చారని తెలిసి మేము ఇక్కడికి ఇప్పుడు వెళ్తున్నాం. అక్కడికి వెళ్తున్నాం. ప్రజావాణిలో మా గొంతుని గట్టిగా వినిపిస్తాం సార్. వినిపించి మాకు న్యాయం జరిగేలా మేము పోరాడతాం సార్. మీరు చెప్పండి బ్రదర్, అంటే ఈ ఊర్లో ఇక్కడ ఏదైతే కంపెనీ ఉండడం కారణంగా ఎలాంటి ఇబ్బందులు? ఇక్కడ చూస్తే పూర్తిగా చెరువు అంతా కూడా కాలుష్యం అవుతుంది. దీంతో పాటు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? దాదాపు ఇది ఈ కాలువ ఎన్ఆర్ఐ కాలువ మన ఇక్కడ నుంచి కొల్లాపూర్ నుంచి వస్తాయి. ఈ కాలువ కేళ్ళై దాదాపు 2 లక్షల ఎకరాలకు పడుతుంది. సాగునీరు వర్షాలు పడతాయి. ఇక్కడ నుంచి బూత్పూరు, బదిగట్ల, తర్వాత మన కొత్తకోట, కందూరు వరకు వెళ్తుంది. అయితే భూగర్భ జలాలు ఇప్పుడు ఉన్న నీరు దాదాపు 60 ఫీట్లలో నీళ్ళు పడతాయి. నీళ్ళు పడితే రంగు ఇప్పుడే మారుతుంది. 60 ఫీట్లలో వేసిన కలర్ చేంజ్ అవుతుంది. దానివల్ల తాగడం వల్ల ఏమవుతుందంటే ఇబ్బందులు గురవుతారు, రోగాలు వచ్చే బారిన పడే అవకాశం ఉంది. దీన్ని బట్టి ప్రభుత్వం ఏం చేస్తున్నారు, ఆర్డీఓ ఏం చేస్తున్నారు, కలెక్టర్ ఏం చేస్తున్నారు, దీనిపైన ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని కోరుతున్నాము. కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇస్తాము మేము పోయి తొందరనే. ఇది వచ్చే ఇది ఏముందంటే అసలు ఆవులు కానీ పశువులు కానీ వేసుకొచ్చా అంటే భయపడుతున్నారు. వీడు ఒక్క చేసిన తప్పుకు అందరూ
బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది నిండడం వల్ల అలుగు వెళ్ళిపోతుంటుంది కదా, దానివల్ల ఒకటి మొత్తం కిరోసిన్ లెక్కన ఇట్లా యాసిడ్ లెక్కన మొత్తం స్ప్రెడ్ అయ్యి మొత్తం రోగాల బారిన పడే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికే ఈ చెరువులో చాలా వరకు చేపలన్నీ కూడా చనిపోయిన దృశ్యాలు మనం చూసాం. సో ఇక్కడ పశువులన్నీ కూడా మేతకు వస్తున్నాయి, అక్కడ పశువులు కూడా కనిపిస్తున్నాయి. ఈ నీరు తాగితే పశువులకు ఎలాంటి సమస్యలు వస్తాయి? పాపం మత్స్యకారు అది వాళ్ళు చేపలు ఇడిచారు చాలా చేపలు చనిపోయినాయి. ఇందులో ఒక 5-6 కింటాల చేపలు చనిపోయింది ఒక్క గుంతలనే. వాళ్ళు చేసిన తప్పు వల్ల ఇంకా చెరువులో పోతే ఇంకా లక్షలా చేపలు చచ్చిపోతాయి, ఉన్న జీవులు చచ్చిపోతాయి. ఇప్పుడు పావురాలు, పిచ్చుకలు, ఏమేమి చిన్న జీవులు, మూగ జీవులు అన్నీ ఉన్నాయి. తాగడం వల్ల చచ్చిపోయే అవకాశం కనిపిస్తుంది. అందులో కోలేదు. దీన్ని తొందరగా దృష్టి పెట్టి అధికారులు దీన్ని ఎత్తిపోస్తేనే మంచిగా ఉంటుంది. దీనికి ఏదో పరిష్కారం చేస్తేనే మంచిగా, లేదంటే ఇంకా దీనివల్ల ఒకరు చేసిన తప్పుకు అందరు బాధపడాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో ఇప్పటికైనా అధికారులు స్పందించి కంపెనీపై చర్యలు తీసుకోకపోతే మీ గ్రామస్తుల తరపున ఎలా ముందుకెళ్తారు? మేము అందరం కలిసినాము, కలెక్టరేట్ కడుకోతాము, అందరు ధర్నా చేసాము. దీనిపైన దృష్టి పెట్టకపోతే అంతా పోయి అది కంపెనీ మూసి సీల్ చేసే పరిస్థితి కూడా వస్తుంది దగ్గరికి. పట్టించుకోకపోతే అధికారులు దీనిపైన స్పందించాలని కోరుతున్నాం. అమ్మ మీరు చెప్పండి, అంటే మీరు కూడా వ్యవసాయమే చేస్తుంటారా? ఈ చెరువు కాలుష్యం కారణంగా ఎలాంటి ఇబ్బందులు? నా పేరు జ్యోతి, మాది పాత ముల్గర. అంటే మేము దాదాపు ఇక్కడ మా బర్రెలు ఇక్కడనే వేసుకొస్తాం వేయడానికి. మేము ఫ్యాక్టరీ సైడ్ వెళ్తాం, వాసన చాలా వస్తుంది. అయినా నీళ్ళు కూడా వచ్చేటప్పుడు చాలాసార్లు చూస్తుంటే చూసి కూడా మేము మాట్లాడుకుంటే ఎవరికి ఇంత దూరం తీసుకెళ్ళలేదు. కాకపోతే ఇప్పుడు మన దృష్టికి పూర్తి వచ్చింది కాబట్టి దాన్ని తొందరనే మేలు చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే కింద చాలా మంది రైతులు వేసిన పంట కూడా సరిగ్గా రావట్లేదు. అందుకని దాన్ని ఒక్కటైనా మేలు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. సో ఇది ఇక్కడ రైతులు కావచ్చు, స్థానికులంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఈ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో పేపర్ మిల్లు, ఆ పేపర్ మిల్లు కారణంగా వ్యర్థాలన్నింటినీ కూడా నేరుగా చెరువులోకి కాలువ తీశారు. అక్కడ మనం ముందుకెళ్తే అక్కడ కాలువ కనిపిస్తుంది. ఆ కాలువ ద్వారా నేరుగా ఆ వ్యర్థపు జలాలన్నింటినీ కూడా చెరువులోకి వదులుతున్నటువంటి నేపథ్యంలో చెరువు దగ్గర ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి గుంత ఏదైతే ఉందో పూర్తిగా ఈ గుంత అంతా కూడా కాలుష్య నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. సో ఈ గుంత పక్కనే పూర్తిగా చెరువు అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఆ చెరువులోకి నీరంతా కూడా వెళ్తే ఎలా ఉంటుంది చూస్తున్నాగా. అక్కడ ఒక రాయి వేయగానే పూర్తిగా అక్కడంతా కూడా నొరగలాక వచ్చేసి, అంటే ఇదంతా ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి కూడా ఈ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యర్థాలని వదలడం ఆపేశారు. కానీ అంతకుముందు చూసుకున్నట్టయితే పూర్తిగా ఇదంతా కూడా ఒక నురగలాంటి అదంతా వచ్చేసి పూర్తిగా చాలా కాలుష్యం ఏ స్థాయిలో జరుగుతుందనేది చాలా స్పష్టంగా కనిపించేటటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఈ కంపెనీ నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా చెరువులోకి వదలకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మరి ఇప్పటికైనా అధికారులు అడుగు తీసి బయట పెడతారా? కంపెనీకి నుంచి వచ్చేటటువంటి వ్యర్థ జలాల కారణంగా చెరువు నీళ్లు కలుషితం కాకుండా ఆపుతారా? ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. సో పాత ముల్గర శివారులో ఉన్నటువంటి వెంకటేశ్వర ఇండస్ట్రీస్ అనేటటువంటి కంపెనీ నుంచి పెద్ద ఎత్తున పొల్యూషన్ వెలువడుతుందంటూ కూడా ఈ గ్రామ ప్రజలు, స్థానిక రైతాంగం అంతా కూడా పొల్యూషన్ బోర్డుకు కూడా కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం పొల్యూషన్ బోర్డు అధికారి ఇక్కడికి రావడం జరిగింది. కాసేపటి క్రితమే కంపెనీ లోపలికి కూడా వెళ్ళి చూసి వచ్చారు. సరే ఏంటి మీకు వచ్చినటువంటి ఫిర్యాదు ఏంటి? లోపలికి వెళ్ళి చూసిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది? నా పేరు సురేష్ అండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, హైదరాబాద్, రీజనల్ హైదరాబాద్. నాకు కంప్లైంట్ వచ్చాయండి లోకల్ మీడియా నుంచి ప్లస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి. ఇప్పుడు ఫ్రైడే వచ్చింది కంప్లైంట్. యాక్చువల్గా ఫ్రైడే వస్తే ఫ్రైడే మా వాళ్ళు వచ్చారు, మా ఏఈ గారు చూసిపోయారు. యాక్చువల్గా చూసి శాంపుల్ కలెక్ట్ చేసిండ్రు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే సాటర్డే కూడా మళ్ళీ ప్రెషర్ రావడము, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కొంచెం నాకు ఇన్స్ట్రక్షన్ రావడము జరిగింది. సరే నేను ఒకసారి చూద్దామని చెప్పి వచ్చానండి. ఇది వెంకటేశ్వర ఇండస్ట్రీస్ అని చెప్పి వీళ్ళు క్రాఫ్ట్ పేపర్ బోర్డ్ తయారు చేస్తారు. ఇప్పుడైతే మన ఫ్రైడే వచ్చినప్పుడు నడుస్తుండే, ఈరోజు బంద్ ఉంది. వీళ్ళ వాటర్ వెళ్ళి కింద చెరువులో ఖరాబ్ అయినట్టు ఫిర్యాదు ఉంది. మామూలు నేను చూసిండ్రు, శాంపుల్ కూడా తీసుకున్నారు. నేను కూడా వెళ్ళి నేను చూస్తాను, చూసి వీళ్ళ శాంపుల్స్ అనాలిసిస్ కూడా వచ్చాక వీళ్ళ మీద తదుపరి చర్య ఉంటుంది. లోపల ఎట్లా ఉంది సార్? మొత్తం ఆ నామ్స్ ప్రకారమే అన్నీ కూడా ఫాలో అవుతున్నారా, లేకపోతే ఏదైనా నామ్స్కి విరుద్ధంగా ఉందా కంపెనీ లోపల? నామ్స్ అన్నీ ఫాలో కావట్లేదండి. యాక్చువల్గా ఈటీపీ కరెక్ట్గా లేదు. సో ఈ వాటర్ అవన్నీ శాంపుల్స్ వచ్చాక మేము తదుపరి తీసుకుంటే, ఇప్పుడు ప్రైమ్ ఫేస్గా ఏం చెప్పలేము. చెరువు ఖరాబ్ అయ్యి వాటర్ కింది మీద వాస్తవము, శాంపుల్స్ వచ్చాక తదుపరి చర్య తీసుకుంటాం. ఇప్పటికే శాంపిల్స్ కలెక్ట్ చేశారు కదా, శాంపిల్స్కి సంబంధించినటువంటి టెస్ట్ ఏమైనా చేసిందా? దాని రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం? టైం పడుతుందండి, ఎందుకంటే ఫ్రైడే చేసినాము, సాటర్డే సండే హాలిడేస్. ఈరోజు యాక్చువల్గా ల్యాబ్లో వెళ్తుంది, మినిమం 4 days పడుతుంది శాంపుల్ రావడానికి. మళ్ళీ ఈరోజు శాంపుల్ తీసిన మళ్ళీ 4 days పడుతుంది. అనాలిసిస్ కూడా వచ్చాక
తదుపరి చర్య ఉంటుంది. అప్పటిదాకా ఈ కంపెనీ రన్ కావచ్చా, లేకపోతే అప్పటిదాకా కంపెనీ రన్ చేయొద్దు అనేటటువంటి ఏమైనా అది instructions? ఇప్పుడే చెప్పలేనండి, నా ఇన్స్పెక్షన్ అయిపోయినాక చెప్తాను. సో ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారి కూడా లోపల పర్యవేక్షించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో నామ్స్ అన్నీ కూడా ఎక్కడ ఫాలో కావట్లేదు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడికి రావడం జరిగింది, వాటర్ శాంపిల్ కూడా సేకరించారు. ఇప్పుడు కూడా వాటర్ శాంపిల్ సేకరించాం కాబట్టి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కంపెనీపై తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మనము పాతమొలగర గ్రామ శివార్లో ఉన్నటువంటి వెంకటేశ్వర ఇండస్ట్రీస్ అనేటటువంటి ఈ పేపర్ మిల్లు దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఒకసారి లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. కాసేపటి క్రితమే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి వారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారు ఇప్పుడే కంపెనీ లోపలికి వెళ్ళారు. ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. లోపల అసలు నిజానికి ఏం జరుగుతుంది ఎక్బార్ కోలియే. अरे भाई हमको नौकरी खाना है, आपको क्या क्या हो? मेरा नौकरी छूट जाएगा तो आप परमिशन नहीं है साहब, हम लोग का परमिशन नहीं है, हम कैसे करेंगे? हम नौकरी कर रहे हैं यहाँ, नहीं कौन हम नौकरी कर रहे हैं भाई, हम लोग यहाँ हाँ, नौकरी नहीं, कर रहे तुम्हारा इंचार्ज क्या बोला? हैं। अथॉरिटी से परमिशन नहीं है, हमको अथॉरिटी नहीं है। किसको किसको नहीं है? वेंकटेश साहब को बात कीजिए, मैनेजर को। हमको अंदर जाने का परमिशन नहीं है। नहीं है, वो बोलेंगे तब क्या खोल बोला? देंगे। तुम्हारा इंचार्ज वेंकटेश क्या कंपनी बोला? कंपनी बंद है, कोई भी आए इधर परमिशन नहीं है, किसी का अलाउड नहीं है। ओके। वो रहेंगे हाँ। तो जो बोलेंगे अपना खोल देंगे हम, वो नहीं है, कोई भी नहीं है इधर, ओके। क्या करेंगे हम? हाँ। हम नौकरी करने वाला है, नौकरी कर रहे हैं, हम क्या ठीक है। कोई मालिक थोड़ी है इधर का। तुम नौकरी करने का वाला है, तुमका सेठ तुमका इंचार्ज क्या बोल रहा है? हम लोग किसको भी अथॉरिटी नहीं- अथॉराइज पर्सन के अंदर काम करते हैं हम लोग। हाँ, फिर हम लोग सिक्योरिटी वाले प्राइवेट कंपनी वाले हैं। ओके। फिर? किसको भी अंदर नहीं क्या है? नहीं, वो जब बोलेंगे तभी छोड़ सकते हैं, नहीं बोलेंगे तो नहीं छोड़ सकते हैं। సో ఇక్కడంతా కూడా చూస్తున్నాం కదా, ఈ కంపెనీ దగ్గర లోపల ఏం జరుగుతుంది, ఎందుకు స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆర్టీవీ ఈ కంపెనీ లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసింది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా కాసేపటి క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. వారు లోపలికి వెళ్తామన్నప్పుడు కూడా ఇక్కడ ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ ఉన్నారో అతను పూర్తిగా వారికి సంబంధించి ఆరా తీసిన తర్వాత వారి ఈ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యంతో మాట్లాడి సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు వచ్చారు అని చెప్పిన తర్వాత కూడా అతని ఐడి కార్డును ఒకసారి మాకు పంపించండి అని చెప్పి సెక్యూరిటీకి చెప్పారు. ఆ తర్వాత ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఆఫీసర్ ఐడి కార్డును ఇతను ఫోటో తీసుకొని పంపించిన తర్వాతే పూర్తిగా అతన్ని లోపలికి పంపించినటువంటి పరిస్థితి. అంటే ఈ కంపెనీ దగ్గర ఎలాంటి చర్యలు చోటు చేసుకుంటున్నాయో చాలా క్లియర్గా అర్థమవుతుంది. లోపల పూర్తిగా రసాయనాలతో కూడినటువంటి వ్యర్థాలన్నీ కూడా వెలువడుతున్నాయి. ఇక్కడ నామ్స్కు పూర్తిగా విరుద్ధంగా ఈ కంపెనీ నడుస్తుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ కంపెనీ చుట్టూ ఉండాల్సినటువంటి బౌండరీ కూడా పూర్తి స్థాయిలో లేదు. అక్కడ చూస్తున్నాం, ఇప్పుడు ఏదైతే ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడికి మీడియా కావచ్చు, అధికారులంతా వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆ బౌండరీ వాళ్ళు కూలిపోయిన నేపథ్యంలో దాన్ని నిర్మిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ పక్కనే చూసుకున్నట్టయితే పూర్తిగా చిన్న పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి చిన్నారులంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. వీరితో కూడా ఈ కంపెనీ యాజమాన్యం వెట్టి చాకిరీ చేపిస్తుంది అనేది ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి మాట. సో పూర్తిగా ఇక్కడ లోకల్ పీపుల్ని తీసుకొని కంపెనీ రన్ చేయాలంటే వీరంతా కూడా జీతాలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వలస కూలీలను ఇక్కడికి తీసుకొచ్చారు. అక్కడ చూస్తున్నాం, అక్కడ కూర్చున్న వారంతా కూడా జార్ఖండ్ ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నట్టు చెప్తున్నారు. చిన్నారులు కూడా ఉన్నారు, బడికి వెళ్ళాల్సినటువంటి చిన్న పిల్లలు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. వారందరి భవిష్యత్తు ఏంటనేది ఇక్కడ పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ చిన్నారులను పని చేపిస్తున్నారా లేదా పక్కకెడితే ఈ వయసులో వారంతా కూడా బడికి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ వారు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ క్లియర్గా ఈ కంపెనీ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఇదంతా కూడా చూడొచ్చు ఎంత కాలుష్యంగా, ఎంత దుర్గంధంగా ఉందో. ఈ దుర్గంధ వాతావరణం మధ్యలో ఆ చిన్న పసి ప్రాణాలంతా కూడా ఇక్కడే ఆడుకుంటున్నారు. ఈ దుర్గంధం, ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో చూస్తున్నాం కదా. ఇప్పుడు కాస్త చూడడానికి బాగుంది సార్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఉంటే అసలు కనీసం మనము గాలి కూడా పీల్చుకోలేము, అంతటి దుర్వాసన వచ్చేది అనేది ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంత దుర్గంధం మధ్యలో, ఇంత పొల్యూషన్ మధ్యలో చిన్న పిల్లలంతా కూడా ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో వారందరి భవిష్యత్తుపై కూడా పూర్తిగా ప్రశ్నార్థకంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చూస్తున్నాం కదా, ఈ కంపెనీ అంతా కూడా నామ్స్కు విరుద్ధంగా పూర్తిగా సంబంధించి ఒకవైపు నీటి కాలుష్యం జరుగుతుంది, మరోవైపు పొగ ఈ కంపెనీ ద్వారా అక్కడ నుంచి ఆ పైప్లో నుంచి వచ్చేటటువంటి పొగ కారణంగా వాయు కాలుష్యం ఏర్పడుతుంది. పూర్తిగా కాలుష్య కారకాల కూరల్లో ఈ ప్రాంతం అంతా కూడా చిక్కిపోతుంది. ఈ కంపెనీకి ద్వారా వచ్చేటటువంటి వ్యర్థ జలాలన్నింటినీ కూడా ఎలాంటి ఫిల్టరైజేషన్ ప్రక్రియ లేకుండా నేరుగా
చెరువులోకి వదులుతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి చెరువు అంతా కూడా కాలుష్యమయమైపోతుంది అనేది స్థానికులు చెప్తున్నటువంటి మాట. మనం కాసేపటి క్రితమే చెరువు దగ్గరికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా పరిస్థితి చూసినట్టయితే ఎంత ఘోరంగా ఉందో చూసాము. సో ఈ కంపెనీ దగ్గరికి లోపలికి వెళ్దాం, లోపల అసలు ఎలాంటి నామ్స్ పాటిస్తున్నారు ఏంటి చూద్దామంటే పూర్తిగా ఇది ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా అన్నట్టుగా ఇక్కడ ఎవరికి పర్మిషన్ లేదు, ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దు. కంపెనీ యాజమాన్యం ఎవరైతే వెళ్ళాలంటుందో వాళ్ళు మాత్రమే వెళ్ళాలంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సార్ మేము కేవలం ఇక్కడ ఎంప్లాయీస్ మాత్రమే, మేము ఏమి చేయలేమంటున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు లోపలికి వెళ్ళాలంటే కూడా వారిని కూడా లోపలికి పంపించినటువంటి సీన్ ఈ కంపెనీ దగ్గర కనిపిస్తుంది. సో మరి ఇంత లోపలికి వెళ్ళకుండా ఉండేంత లోపల ఏం జరుగుతుంది అసలు? నిజానికి లోపల అంతా కూడా నామ్స్ ప్రకారమే జరుగుతున్నట్టయితే ఎవరు వచ్చినా అధికారులు కావచ్చు, మీడియా కావచ్చు, ఇంకెవరు వచ్చినా కూడా వెళ్ళి చూసుకోవచ్చు, చూపించవచ్చు కూడా. కానీ వీరు వాటికి అన్నిటికీ కూడా విరుద్ధంగా ఎవరిని కూడా లోపలికి పంపించినటువంటి సీన్ కనిపిస్తుంది, చూస్తున్నాం. ఇదంతా కూడా కంపెనీ లోపలికి వెళ్ళేటటువంటి దారి ఇదంతా కూడా ఎలా ఉందో చూడవచ్చు. సో ఈ రకమైనటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ ఏదైతే షెల్టర్లు ఏర్పాటు చేశారో, ఆ రేకుల రూమ్ల లాంటి నిర్మాణాలు ఏవైతే చేశారో ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది అంతా కూడా ఈ రూమ్లలోనే నివసిస్తుంటారు. చిన్న పిల్లలతో వారంతా కూడా నివసిస్తూ ఇక్కడే కాలం గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీపై గత కొన్నేళ్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ కంపెనీ కారణంగా ఈ ప్రాంతంలో కొంత కాలుష్యం పెరిగిపోతుంది అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే ఇటీవల ఈ కంపెనీ నీరంతా కూడా వ్యర్థ జలాలు, రసాయనాలతో కూడినటువంటి వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నేరుగా పాతమల్గర గ్రామ శివార్లో ఉన్నటువంటి సుడి చెరువుకు పంపించినటువంటి నేపథ్యంలోనే ఈ ప్రాంత రైతులంతా కూడా అక్కడ చేపలన్నీ కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంతేకాకుండా చెరువు నీరంతా కూడా కలుషితం అయిపోతుంది. కాబట్టి అటు పశు సంపద నీరు తాగలేకపోతుంది, ఇక్కడ మత్స్యకారులు చేపల్ని పెంచలేకపోతున్నారు, పంటలు పండించేటటువంటి రైతాంగం కూడా పంటలు పండించలేకపోతున్నారు. కాబట్టి వారంతా గత 2-3 రోజుల నుంచి కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వరుసగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కూడా 2-3 రోజుల నుంచి కూడా ఫిర్యాదులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రంగంలోకి దిగింది. మరి లోపలికి వెళ్ళినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వారి దృష్టికి ఎలాంటి అంశాలు వస్తాయి, వారి పరిశీలనలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి తెలుసుకునేందుకే ఆర్టీవీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో కలిసి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసింది. కానీ మొదటి నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రాకముందే ఆర్టీవీ ఇక్కడికి చేరుకుంది. నిజంగానే కంపెనీ కారణంగా ఎలాంటి కాలుష్యం వెదజల్లుతుంది, కంపెనీలో ఎలాంటి నామ్స్ పాటిస్తున్నారు తెలుసుకునేందుకు వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపుగా అరగంట నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా కంపెనీకి సంబంధించిన వారు ఫోన్లలో మాట్లాడుతున్నారు, కానీ లోపలికి మాత్రం అనుమతి లేదంటున్నారు. సరే అధికారులు వెళ్తున్నారు, అధికారులకు కూడా వెళ్ళేసి అధికారులు ఏం చేస్తారు, ఎలాంటి పర్యవేక్షణ చేస్తారు, లోపల ఎలాంటి లోపాలను గుర్తిస్తారు చూద్దామంటే కూడా పర్మిషన్ లేదు, కేవలం అధికారులకు మాత్రమే. వాళ్ళది కూడా ఐడి కార్డు తీసుకున్న తర్వాత ఐడి కార్డు వీరి యాజమాన్యానికి పంపించిన తర్వాత అప్పుడు వాళ్ళని ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి అయితే ఈ ప్రాంతం అంతా కూడా కేఎల్ఐ కాలువ ద్వారా చెరువులన్నింటినీ కూడా, గొలుసుకట్టు చెరువులన్నింటినీ కూడా నీటిని నింపి పచ్చని పంట పొలాలని పండించాలి, పచ్చని మాగాని చేయాలనేటటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కంపెనీ కారణంగా ఆ చెరువులన్నిటిలోకి ఈ వ్యర్థ జలాలను, ఈ రసాయన భరితమైనటువంటి నీటినంతా వదులుతున్నటువంటి నేపథ్యంలో పచ్చని పంట పొలాలు కాదు కదా, అక్కడ పశు సంపద కూడా బతకలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. చేపలన్నీ కూడా ఇప్పటికే చనిపోయాయి. అక్కడ భూగర్భ జలాలన్నీ కూడా కలుషితమైపోతున్నటువంటి నేపథ్యంలో ఆ నీరు తాగేటటువంటి ప్రజలకు కూడా రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయంటూ కూడా స్థానికులు చెప్పుకొస్తున్నారు. సో మరి ఇంత కాలుష్య భరితమైనటువంటి కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కంపెనీ రన్ చేస్తారా, లేకపోతే ఇక్కడ నామ్స్ అన్నీ కూడా పక్కగా అమలు అయ్యేటట్టు చూస్తారా, లేకపోతే కంపెనీని సీజ్ చేస్తారా, ఏం చేస్తారు, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలా ముందుకెళ్తారు అనేది ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మొల్గర గ్రామం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.